మన భారతీయ సంప్రదాయం ప్రతి ఇంటి ముందు తులసి ఉండాలి ఖచ్చితంగా. ఆ తులసి మొక్కకి రోజు నీళ్లు పొయ్యాలి అని చెప్పారు. ఎందుకు చెప్పారండి? ప్రతి భారతీయ ఆచారంలో భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం 3 ఉంటాయి. తులసి మొక్కకి నీళ్లు పోసి పెంచడంలో భౌతికం ఏమిటో తెలుసా? కృష్ణ తులసి, లక్ష్మీ తులసి 2 ఇంటి ముందు ఉంటే పాములు రావండి ఖచ్చితంగా. ఇది హిందువులు కాదు, ప్రపంచం అంతా పాటించవలసిన ఆచారం. నిజం చెప్పాలంటే పాములు రావండి ఇంట్లోకి. పూర్వం పాముల భయం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అపార్ట్మెంట్ వచ్చాక కొంచెం తగ్గింది, కానీ అన్నీ మట్టి ఇళ్ళు, నేల మీదే ఉంటాయి. మేడ వరకు ఉందండి, చాలా తక్కువ. తులసి గనక అక్కడ ఉంటే, ఆ మట్టి ఇళ్ళు ఉన్నప్పుడు తులసి ఉంటే పాములు రాకుండా ఉంటాయి. అందుకే పూర్వం ప్రతి ఇంటి ముందు ఉండాలనేవారు. పాములు రాకుండా ఉండాలంటే లక్ష్మీ తులసి, కృష్ణ తులసి ఇంటి ముందు ఉండాలమ్మా. ఆ సుగంధానికి, ఆ తులసిలో ఉండే ఔషధ గుణానికి పాములు దగ్గరికి. ఇది భౌతికం. మానసికం ఏమిటో తెలుసా? తులసి మొక్కకి నీళ్లు పోయాలంటే స్నానం చేయాలి. ఆ నీళ్లు పోయాలి, స్నానం చేయాలంటే 5ంటికి లేవాలి. నువ్వు 9ంటికి లేచి తులసికి పోయడం అనవసరం. తులసికి ఎప్పుడు పోయాలి? 6 గంటలు 6:30 లోపు నీళ్లు పోసేయాలి. అంటే నువ్వు ముందు స్నానం చేయాలి. మగ ఆడ ఎవరైనా పోయచ్చు, తప్పలేదు. ఆడాళ్ళు డ్యూటీని వదిలేకండి, మగాళ్ళైనా పోయచ్చు, ఎవరైనా పోయచ్చు. దాని ఉద్దేశమే ఇది. 6ంటికి ముందు స్నానం చేసేసి తులసి మొక్క చుట్టూ ఇలా తిరిగి కాస్త ఒక గ్లాసు నీళ్ళు అందులో పోసి, అమ్మ మా కుటుంబాన్ని కాపాడు తల్లి అని నమస్కారం పెట్టుకుంటే మానసికంగా ఎంత ధైర్యం కలుగుతుందండి. ఇది మానసిక కోణం. ఇక ఆధ్యాత్మికం ఏమిటంటే, తులసి మహాసాధ్వి, జలంధరుడి భార్య, రాక్షసుడి భార్య. అయినా ఆవిడ కర్తవ్యం ఆవిడ చేసింది. ఎవ్వరికి లొంగలేదు. ఎంత సాధ్వి అంటే మహావిష్ణువుకి లొంగలేదు. రాక్షసుడు ఎక్కడ, మహావిష్ణువు ఎక్కడ? మహావిష్ణువు ఆవిడ్ని కోరితే పరీక్ష కోసం లొంగలేదు. నాకు నా భర్త ఎక్కువ, వాడు రాక్షసుడైతే వాడిని నేను మార్చుకుంటా అన్నీ, అంతేగాని వేరే వాడితోనే సంబంధం పెట్టుకునే మనిషిని కాదు అని భారతీయ స్త్రీగా తులసి మాట్లాడిందమ్మా. భారతీయ స్త్రీగా మాట్లాడింది. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. నిజంగా తులసి మొక్క అందుకుండాలండి. అందుకే పతివ్రత అయిన స్త్రీని తులసి మొక్క అంటారమ్మా. భర్త తప్ప మరో ధ్యాస లేని స్త్రీని తులసి మొక్క అంటారు హిందూ సంప్రదాయాలు. ఆవిడ తులసి మొక్క అండి అంటారు. ఆవిడ జోలికెడితే భస్మైపోతాం అంటారు అండి. సీతాదేవి జోలికెళ్ళి రావణాసుడు భస్మం వల్ల తులసిలో అంత ఉంది ఆధ్యాత్మికం. మన శీలాన్ని కాపాడుతుంది ఆవిడ. దానికి మెచ్చుకునే విష్ణువు వరం ఇచ్చాడు. నీ ఆకులే నాకు పరమ ప్రీతి, నాకు తులసి దళం వేస్తే చాలు, ఇంకేం అక్కల్లా అన్నాడు ఆయన. ఆవిడ శీలానికి మెచ్చుకుని. అంటే మన శీలం బాగుంటే భగవంతుడు మెచ్చుకుంటాడని అర్థమవుతుంది కదా, అది కదా. అందుకని తులసి వనం పెంచేసేసి 1,00,000 తులసాకులు పట్టుకెళ్ళి పూజ చేయమని కాదు ఇక్కడ. నీ ప్రవర్తన కాపాడుకో, తులసి పూజ కాదు కావాల్సింది. ఇది మనం గ్రహించుకోగలగాలి ఖచ్చితంగా.